ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 10వ తారీఖు బుధవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వ్యక్తులకి ఏ విధంగా ఉంటాయి, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం గ్రహణ ప్రభావం అనేది ద్వాదశ రాశుల వారిపైన. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. ఖచ్చితంగా ఉంది. అయితే గ్రహణం తర్వాత మిథున రాశి వారికి 2 గండాలు పొంచి ఉన్నాయి. అయితే మిథున రాశి వారి యొక్క జీవితం గ్రహణం తర్వాత ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఇటువంటి 2 గండాలు వారికి కనిపిస్తున్నాయి. ఆ గండాల నుండి బయటపడడానికి ఈ యొక్క మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు మేలు చేస్తాయి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. ఇక ముఖ్యంగా వివరాల్లోకి వెళ్తే గనక మిథున రాశి అనేది చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. అందరితోనూ కలుపుకోలు తత్వాన్ని వీరికి ఉంటుంది. 10 మందితో కలిసి తిరుగుతూ కొత్త కొత్త విషయాలు తెలుసుకొని వాటి మంచి చెడులను బేరేజు చేసుకొని అమలు చేస్తూ ఉంటారు. ఈ శుభప్రద మాసం పౌర్ణమి రోజు అంటే సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రోజు ఏర్పడబోతున్నటువంటి చంద్రగ్రహణం రోజు చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు. కాబట్టి దీన్ని బ్లడ్ మూన్ అని కూడా పిలుస్తారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణం కావడం కూడా విశ్లేషం. అయితే ఈ యొక్క చంద్రగ్రహణం అనేది సెప్టెంబర్ 7వ తేదీ రాత్రి 9:56 సెప్టెంబర్ 8 తేదీ తెల్లవారుజామున 1:26 వరకు ఉంటుంది. అయితే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం చంద్రగ్రహణం అనేది మనుషుల యొక్క మానసిక స్థితి, కెరియర్కు సంబంధిత ఆరోగ్యంపై ఖచ్చితంగా ప్రభావాన్ని చూపిస్తుంది. అయితే ఒక్కో రాశి వారిపైన, ఒక్కో తేదీ జన్మించిన వారిపైన గ్రహణం యొక్క ప్రభావం వేర్వేరుగా ఉంటుంది. ఈ ప్రభావం కొంతమందికి అనుకూలంగా ఫలితాలు కలిగిస్తే మరికొంతమందికి మిశ్రమ ఫలితాలను అయితే కలిగిస్తుంది. అయితే ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది ఇక మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వివరాలు కనుక పరిశీలిస్తే కనుక కొంతమంది ప్రతికూలత వీరికి కనిపిస్తుంది. ముఖ్యంగా మిథున రాశి వారిలో విశాఖ నక్షత్రంలో జన్మించిన వారికి ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది చాలా వరకు ప్రతికూలతలను ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక మిథున రాశిలో ఏ నక్షత్ర జాతకులైనా కొన్ని జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. అయితే ఖచ్చితంగా ఈ యొక్క గ్రహణ ప్రభావం అనేది 4 రాశులకు వారిపైన మిశ్రమ ఫలితాలు ఇస్తున్నాయి. మరొక 4 రాశుల వారికి ప్రతికూలత ఫలితాలు ఇవ్వబోతున్నాయి. అయితే ముఖ్యంగా మిథున రాశి వారికి మధ్యస్థమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి. అందులోనూ విశాఖ నక్షత్ర జాతకులకి ఇంకా ప్రతికూలమయంగా అధికంగా కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క మిథున రాశి జాతకుల గ్రహాల నియమాలు పాటించాలి. సూతకాల నియమాలు పాటించాలి. అలాగే గ్రహణ సమయంలో మీరు చంద్రదోష నివారణ సూత్రం పాటించండి. చంద్రదోష నివారణ సూత్రాన్ని మీరు
ఒక కాగితంపై రాసుకొని మీ యొక్క చేతి అంటే ఎడమ చేతికి కట్టుకొని గ్రహణం పూర్తయిన తర్వాత దాన్ని విప్పేయండి. ఈ విధంగా చేయటం ద్వారా కూడా అలాగే గ్రహణ సమయంలో మీరు అనేది దైవ నామస్మరణ చేసుకోండి. ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని కూడా ఈ యొక్క గ్రహణ సమయంలో పాటించండి. శుభప్రదమైన ఫలితాలు మీకు కలుగుతాయి. అయితే గ్రహణ అనంతరం ఈ యొక్క మిథున రాశి జాతకులకి 2 గండాలు పొంచి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీకు అత్యంత సన్నిహితంగా ఉండే అటువంటి వ్యక్తులనే మీరు మోసపోయే ప్రమాదం కనిపిస్తుంది. చాలా అప్రమత్తంగా ఉండాలి. అంటే వారిని మీరు చాలా కాలంగా గుడ్డిగా నమ్ముతున్నారు. వారి వల్ల మీకు కొన్ని సందర్భాలలో కీడు జరిగినప్పటికీ కూడా ఈ యొక్క కొన్ని కుటుంబ సభ్యులకు సన్నిహితులకు మిమ్మల్ని హెచ్చరించడానికి కూడా వీరిలో మీ యొక్క బంధాన్ని అదేవిధంగా కలుసుకోవాలని కొనసాగిస్తూ అటువంటి వ్యక్తుల వల్ల మీకు లేనిపోని సమస్యలను చిక్కుకునే ప్రమాదం వస్తుంది. కాబట్టి అలాగే అవసరమైనటువంటి గొడవలు అలాగే అవసరమైనటువంటి ఉచిత సలహాలు కూడా కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ గండం పోలీస్ కేసుల వరకు వెళ్ళే ప్రమాదం కూడా కనిపిస్తుంది. కాబట్టి ఈ గండం బయటకి మీరు ఖచ్చితంగా చాకచక్యంగా వ్యవహరించండి. ఏ సమయంలో ఏ సందర్భంలో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలో, ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి, ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోవాలి, ఎటువంటి విషయంలో జోక్యం చేసుకోకూడదు అనే విషయంపై క్లారిటీ పూర్తిగా ఇవ్వండి. సో ఈరోజు కనుక తొందరపాటు నిర్ణయాల వల్ల మీకు అనేది అపారమైన నష్టం కలుగుతుంది. కాబట్టి ఆచితూచి వ్యవహరించి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. అలాగే కొన్ని అంశాలలో గ్రహణం తర్వాత మిథున రాశి వారికి మరో 48 రోజుల్లో పాటుగా చాలా అప్రమత్తంగా ఉండవలసిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. మరొక గండం మిమ్మల్ని వచ్చే దూర ప్రయాణాలు చేసేటువంటి కనుక పరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం ఉంది. విలువైన వస్తువులు అలాగే మీ యొక్క బంగారు ఆభరణాలు జాగ్రత్తగా ఉంచుకోండి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం, హనుమాన్ చాలీస, దుర్గాదేవి చాలీస మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.